నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు మనం 11వ పాసురానికి వచ్చాం. 11 నుంచి 15 పాసురముల వరకు 5 పాసురములు ధ్యాన వ్రతం అని అంటారు. ఈరోజు ఆండాళ్ళు తల్లి 6వ గోపికను నిద్రలేపబోతోంది. ఈ 6వ గోపిక చాలా విలక్షణమైనటువంటి గోపిక. ఇప్పుడు మనం పాసురాన్ని ఒకసారి పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. కత్తు కరవై కణంగళ్ పలకరందు செத்தார் திரளிய சென்று செருச்செயும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குள் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏதோ రెంబావాయ్. చక్కని వయసులో ఉన్న పశువుల యొక్క అనేక మందుల యొక్క పాలను ఒక్కొక్కరే పితువగలిగిన బలము కలిగిన వారును ఎదిరించిన శత్రువుల వద్దకే వెళ్ళి వారు నిర్వీరులగునట్లు యుద్ధము చేయు సామర్థ్యము కలవారును ఏ రకమైన అధర్మములు చేయక పరిసిద్ధులై ఉండడి గొర్రెల యొక్క సద్వంశమున జన్మించిన ఓ బంగారు తీగ తన పుట్టలో నిర్భయముగా విప్పుకొనిన పాము యొక్క పడగల వలె విశాలమైన జగన ప్రాంతములు కల సుందరి అడవిలో స్వేచ్ఛగా తిరుగాడుచుండడి సుందర నెమలి వలె ప్రకాశించు దానా త్వరగా విచ్చేయవమ్మ. మేమిట్లు నిన్ను పిలుచుటతో చుట్టూ ఉంటే మన చిలికెత్తలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిటిలో చేరి నీవింకా లేవకపోవుటచే నిన్ను పోలిన నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని గూర్చి పాడుతున్నప్పటికీ నీవు ఉలుకు పలుకు లేకుండా అలా నిదురపోవుచుంటివా? నీవైశ్వర్యవంతురాలవైనందుకు ఇదేనా చేయదగిన పని? ఇలా అని ఆండాళ్ళ తల్లి ఈ గోపికను లేపుతోంది. ఈ గోపిక అత్యంత విలక్షణమైన యోగ్యతలు గల కృష్ణప్రియ. ఆమె వంశము చాలా గొప్ప వంశం. భగవానుడే తన సర్వస్వము, కృష్ణుడే మా సర్వస్వము అనుకునేవారు ప్రపన్నులు. వారందరిది ఒకే కులం. కర్మ జ్ఞాన భక్త్యాది నిష్టల వల్ల కలిగే కులం మనిషికి సౌమ్యత్వం, వినయము, ప్రేమ నేర్పిస్తాయి. ఇవన్నీ కలవారంతా ప్రపన్న కులానికి చెందినవారు. ఈ గోపిక వంశం అటువంటి వంశం అన్నమాట. కృష్ణ సేవ అనేది అటువంటిది వీళ్ళ ఐశ్వర్యం. వీళ్ళకి బోలెడు గోవులు ఉంటాయి. గోవులు అంటే వాక్కులు. వాక్కు యొక్క మార్పే శాస్త్ర వాంగ్మయం, అదే వేదము. దాని దూడలే అంగములు. ఇక వేల గోపకులు భాగవతులు, శాస్త్ర సార గ్రాహకులు, ఎందరో జ్ఞానమును తరింపచేసేటటువంటి ఆచార్యులు. ఈ గోపవంశీయులకు భుజబలం మెండు. ప్రపంచాన్ని పరమాత్మ ఒక్కడే సృష్టించాడు అని వీళ్ళు నమ్ముతూ ఉంటారన్నమాట. వీరు వేద శాస్త్ర సారగ్రాహులు. వీరు శత్రు సంహారం చేస్తారు. మొదట శత్రువు మన శరీరము అనుకొని ఈ శరీరము సుఖాలకి మరిగి ఆత్మజ్ఞానాన్ని మర్చిపోతుంది. కాబట్టి ఈ సుఖము దుఃఖము అనే వాటిని వీరు పొందరు. అంటే వీళ్ళు కర్తవ్య నిర్వహణ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదో ముక్కు మూసుకొని తపస్సులు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు కాదు. మామూలు సంసారంలో ఉండి వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకుంటూ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు
వైరాగ్యములతో కర్మలు చేస్తూ చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఈనాడు ఆచార్యులు, ఈనాడు లేపుతున్న ఆచార్యులు అటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు శరీర సంచితములు ఆగాములు అనే కర్మల్ని రెండింటినీ కూడా తీసివేస్తారు. వాళ్ళు ఏదైనా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి వికల్పము వాళ్ళలో ఉండదు, ఎటువంటి వికారము వాళ్ళలో కలగదన్నమాట. అంటే వైరాగ్య భావన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు ఆండాళ్ళు తల్లి ఎలా సంబోధిస్తుందంటే బంగారు తీగ అని సంబోధిస్తోంది గోపికని. అంటే ఏంటంటే బంగారం అనేది మార్పు లేనటువంటి విలువైనటువంటి పదార్థం బంగారము అనేది. అంటే మార్పు చెందరు, వీళ్ళలో ఎటువంటి మార్పు రాదు, అంటే ఎటువంటి రాగద్వేషాలు ఏమీ మార్పు రావు. వీళ్ళు చక్కగా ఏంటంటే వాళ్ళ ధర్మనిష్టలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళు కృష్ణానుభవాన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారు, వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు అనమాట. ఎలా ఆనందిస్తారంటే మనకి నెమ్మది నీల మేఘాన్ని చూస్తే, నెమ్మది వర్షాకాలం వచ్చినప్పుడు మేఘాన్ని చూస్తే నెమ్మది ఎలా పురివిప్పి నాట్యం చేస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణానుభవాన్ని పొందుతూ ఉంటారనమాట. వాళ్ళ మనసు లోపల అలా పొందుతూ ఉంటారనమాట వాళ్ళు. అలాగే వాళ్ళలో వైరాగ్యం ఉంటుంది. పామును ఎప్పుడైతే పోలుస్తారో దాని పాము వైరాగ్యానికి చిహ్నం, సర్పము వైరాగ్యానికి చిహ్నం. కాబట్టి వాళ్ళ కర్మ, జ్ఞానము, భక్తి, నిష్ఠ, వైరాగ్యము కూడా సమపాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. ఇటువంటి గోపికని పిలిచి ఆండాళ్ళ తల్లి ఏమంటోందంటే, నువ్వు మాతో కూడా వస్తే మేము కూడా కృష్ణుడి కీర్తనలు పాడుకుంటూ ఆయన వ్రతం చేసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం కదా, నువ్వు కూడా మాతో వస్తే వాళ్ళ ఆమె యొక్క అనుభవాలు, ఆమె యొక్క ఆచార్యుడి యొక్క అనుభవాలు, ఆ ఆచార్యుడు ఎలా నిష్టగా ఉంటారు, ఎలా వైరాగ్యాన్ని తెచ్చుకుంటారు, ఎలా సుఖ దుఃఖాల యొక్క ప్రభావం పడకుండా ఉంటుంది అనేసి అవన్నీ కూడా మనం కూడా నేర్చుకుంటాము. వీళ్ళు జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి ఆ జ్ఞానాన్ని మాకు కూడా పంచవలసింది అని చెప్పి ఆండాళ్ళు తల్లి ఈరోజు చెప్తోందనమాట. కాబట్టి ఇది మొన్న పాసురంలో 2 పాసురముల్లోనూ 9, 10 పాసురముల్లో వశీకరావస్థ, ఏకేంద్రియావస్థ గురించి చెప్పుకున్నాం. ఈరోజు పాసురంలో వ్యతిరేకావస్థ గురించి చెప్పుకుంటున్నాం. కర్మను ఆచరిస్తూ కూడా స్థితప్రజ్ఞుడై ఆచరించడం అన్నమాట. అంటే ఏంటంటే దీనికి ఉదాహరణ జనక మహారాజు. ఈ జనక మహారాజు గారు రాజు అయినప్పుడు ఆయనకు ఎన్నో విధులు ఉంటాయి. చాలా ధర్మ నిర్వహణలో చాలా కష్టమైన పని, ఒక రాజుగారికి చాలా కష్టమైన పని. అంటే చాలా ఎంతో అనుభవంతో ఎంతో గట్టిగా చేయవలసిన పని. అంటే తప్పు చేసిన వారిని దండించాలి, యుద్ధాలు చేస్తూ ఉండాలి, అన్ని విషయాలు చూసుకుంటూ ఉండాలి. కానీ జనక మహారాజు గారు ఏమి చేసినా సరే, ఎంత విధి నిర్వహణ చేసినా సరే, మహారాజుగా పరిపాలిస్తున్నా సరే, ఆయన ఎప్పుడూ కూడా చాలా నిష్టగా ఉంటారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యం విషయంలో చాలా నిష్టగా ఉంటారు. యాజ్ఞవల్క్య మహాముని శిక్షణ వల్ల ఆయన అటువంటి నిష్టని పొంది అటువంటి స్థిత ప్రజ్ఞావస్థని పొందారనమాట. దీన్నే వ్యతిరేక అవస్థ అంటారు. ఈరోజు ఈ జ్ఞానిని, అటువంటి దశలో ఉన్న జ్ఞానిని ఆండాళ్ళ తల్లి లేపి అటువంటి నిష్టని మాకు కూడా ప్రసాదించమని, నిలకడ నిశ్చలాన్ని మేము కూడా నేర్చుకుంటాము అని చెప్పి ఆ జ్ఞానిని లేపుతోంది ఆండాళ్ళ తల్లి. రేపు 12వ పాసురంలో మనం ఆండాళ్ళ తల్లితో పాటు పారాయణ చేసుకొని 12వ పాసురంలో ఉండే విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.